లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహార శైలిని తప్పుపడుతూ 200 మంది మాజీ ఆర్మీ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్లు, డిప్లొమాట్లు, కొంతమంది లాయర్లు, జడ్జిలు 200 మందికి పైగా వీళ్ళందరూ కలిసి ఒక బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పార్లమెంట్లో, పర్టికులర్గా రీసెంట్గా స్పీకర్ వద్దన్నా కూడా వినకుండా పార్లమెంటు ఆవరణలో కాంప్లెక్స్లో ఉన్నటువంటి మెట్లపైన కూర్చొని కొంతమంది ఎంపీలతో కలిసి చాయ్ బిస్కెట్లు తింటూ, అంటే ఎల్పిజి కొరత దేశంలో బాగా పెరిగిపోయిందని చెప్తూ దానికి నిరసనగా ఆ మెట్లపైన కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడినటువంటిది. ఒక ప్రతిపక్ష నాయకుడు అలా బిహేవ్ చేయకూడదు అని రాహుల్ గాంధీ బిహేవియర్ని తప్పుపడుతూ వీళ్ళందరూ బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి, సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఒక బాధ్యత గల పొజిషన్లో కూర్చున్నావు, అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా కూర్చున్నావు, అక్కడ నిన్ను ఓట్లేసి ప్రజలు గెలిపించారు ప్రజల తరపున ప్రశ్నలు అడగమని. కానీ ఈ విధంగా చిల్లర కార్యక్రమాలు, తన స్థాయికి తగ్గ బిహేవియర్ కాదుదని చెప్పి మొత్తం ఈ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, సివిల్ సర్వెంట్లు, డిప్లొమాట్లు వీళ్ళందరూ కూడా తప్పుపడుతూ లేఖ రాశారు. దీనికి ఈ లెటర్ని కోఆర్డినేట్ చేసింది ఫార్మర్ మాజీ జమ్మూ కాశ్మీర్ డీజీపీ అయినటువంటి ఎస్పీ వైద్ కోఆర్డినేట్ చేశారు. వీళ్ళందరి చేత కూడా సంతకాలు చేయించడం, అంటే దీనివల్ల రాహుల్ గాంధీ ఏదో అయిపోతుందని కాదు, తమ నిరసన. ఇది కేవలం ఈ 200 మంది వ్యక్తుల అభిప్రాయం కాదు, దేశంలోని చాలామంది ప్రజల అభిప్రాయం ఇదే. రాహుల్ గాంధీ ఇంత రభస చేస్తున్నాడు. చాలామంది సామాన్య ప్రజలకి తెలియనటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు పార్లమెంట్ను ఆపరేట్ చేయడానికి, పార్లమెంట్ను నడిపించాలంటే రోజుకు అయ్యేటువంటి ఖర్చు సుమారుగా 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అందులో ఎంపీల యొక్క జీతభత్యాలు, సెక్యూరిటీ, పార్లమెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అంటే నిమిషానికి సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ ఎంత ప్రొడక్టివ్గా, ఎంత నిర్మాణాత్మకంగా చర్చ జరగాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో పార్లమెంట్ని చూస్తే ఫిష్ మార్కెట్ లాగా అయిపోతుంది. ప్లకార్డులు పట్టుకోవడం, సందర్భం లేని అసందర్భ ప్రలాపనలు, చర్చలు, ఈ చర్చ జరగకుండా రచ్చ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఒక ఫిష్ మార్కెట్ లాగా పార్లమెంట్ కనిపించడం అనేది నిజంగా దురదృష్టకరం. దీనికి ప్రతిపక్షం బాధ్యత తీసుకోవాల్సింది. మరి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడి యొక్క వైఖరి, ప్రవర్తన పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ఏమైనా మార్చుకుంటాడని మీకు అనిపిస్తోందా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. రాహుల్ గాంధీ ప్రవర్తన, బిహేవియర్ పార్లమెంట్లో ఎలా ఉందో.